హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి, అది పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలనన్నీ అలా వేసి నేను చూపెట్టిన విధంగా వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. వంకాయలు అనేది మీడియం ఫ్లేవర్లో పెట్టి కుక్ చేయాలి. అలా కొంచెం ఉడికిన తర్వాతకి తగినంత కారం వేసుకోవాలి. సో కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆ కారం వాసన అనేది కూడా పోయే వరకు ఒక 1 మినిట్ వరకు అలా కుక్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో అలా పైకి వస్తే మాత్రం కుక్ అయిపోయినట్టే. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ అనేది రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.